హలో అండి. నేను హెయిర్‌కి షాంపూ బదులు కుంకుడుకాయ రసం వాడతాను. నాకు షాంపూ వాడితే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని దీనికి చేంజ్ అయ్యాను. నేను ఈ మెథడ్‌కి షిఫ్ట్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. సోప్ నట్స్‌తో పాటు కొంచెము మెంతులు, అవిసె గింజలు కూడా వేడి నీళ్ళల్లో వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సోప్ నట్స్ ఎక్కువ డ్రై చేస్తది హెయిర్‌ని. సో, మనం కొంచెము అవిసె గింజలేస్తే జిడ్డొచ్చి కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తది మనకి హెయిర్. సో, మనం నైటే ఒక పాత గిన్నెలో అలా వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళా దాన్ని ఇంకొకసారి మరిగిచ్చి బాగా పిండుకోవాలి. రసం పిండుకొని దాంట్లో ఉన్న సీడ్‌ని తీసేసి మనము హెడ్ బాత్‌కి వాడుకోవచ్చు. మీరు కొంచెము లావుగా ఉన్న కుంకుడుకాయలు తీసుకోండి. అప్పుడు ఎక్కువ జ్యూస్ వస్తుంది మనకి. దీంట్లో 2 వెరైటీస్ దొరుకుతాయి షాప్స్‌లో. ఒకటి సన్నగా ఉంటుంది స్కిన్, చిన్నవిగా ఉంటాయి. ఇవి కొంచెం పెద్దవి. వీటికైతే ఎక్కువ నురుగొస్తుంది, గుజ్జొస్తుంది. మనం ఒక 10-12 వాడితే సరిపోతుంది. మీడియం లెంత్‌కి అంత ఎక్కువ వస్తుంది. ఇవన్నీ వింటుంటే మీకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఒకసారి వాడితే స్లోగా అలవాటైపోతుంది. చాలా బెటర్ మనకి షాంపూస్ కన్నా కూడా. అసలు కెమికల్స్ ఏమి ఉండవు కదా, న్యాచురల్ కదా. మేము చిన్నప్పుడు ఇవే వాడాము. మళ్ళీ మధ్యలో హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి షాంపూస్ అలవాటయ్యాయి. మళ్ళీ బ్యాక్ టు ఓల్డెన్ డేస్కి అయిపోయినట్టు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కుంకుడుకాయలే వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది.